కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం మొత్తం అంతా, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. వీళ్ళకి మరి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. సమయపాలనతో చాలా చక్కగా విజయాలు సాధిస్తారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మరి శని సంచారం, గురు సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా మంచి ఫలితాలు అందుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మకార్యాలు తరచుగా చేసే అవకాశం ఉంది. ఆహార విహార విషయాల్లో మీకు సంతృష్టి కలుగుతుంది. రోజువారీ కార్యక్రమాల విషయమై ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితం సాగుతుంది. కుటుంబ విషయాలు పరిశీలిస్తే అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. పిల్లల అభివృద్ధి, వారి నిమిత్తంగా చేయ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ ఆచార సంబంధమైన కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఉద్యోగ విషయాలు ఈ సంవత్సరం అంతా కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మీకు అందరి నుండి కూడా సహాయ సహకారాలు బాగా అందుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి పనులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులకు ప్రయత్నాలు చాలా చక్కగా ఫలిస్తూ ఉంటాయి. లాభదాయకమైన వ్యాపారం చేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సమయం వృధా చేయవద్దని ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు నియంత్రించగలుగుతారు. నగలు, అలంకరణ వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సంవత్సరం స్త్రీలకు, మరి ఈ రాశి చెందినటువంటి స్త్రీలకు పుణ్యక్షేత్ర సందర్శన అవకాశాలు పెరుగుతాయి. చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తుంటారు. సమర్థంగా అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు. వర్కర్స్తో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. గర్భిణీ స్త్రీల విషయంలో సంవత్సరం అంతా అనుకూలంగా ఉంది. మే నుండి ఇంకా సత్ఫలితాలు పెరుగుతాయి. కృత్తిగా 2, 3, 4 పాదాల వారికి ప్రత్యేక ఫలితాలు అంతా శుభప్రదంగానే ఉంటుంది. అయితే ఏదో తెలియని మానసిక ఒత్తిడికి తరచుగా లోనవుతూ ఉంటారు. వ్యాపారస్తులైనటువంటి వారికి మరి కొంత ఆర్థిక రుణ వెసులుబాటు తక్కువగా ఉంటుంది. అయినా నష్టం ఉండదు. పుణ్యకార్య శుభకార్యాల్లో అధికంగా పాల్గొంటారు. కుటుంబ సభ్యులు సహకారం అన్ని విషయాల్లోనూ బాగుంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు ఏంటంటే తెలివిగా, ఓర్పుగా వ్యవహరించడంలో వీరికి తిరుగులేదు. వృత్తి విషయాల్లో మంచి నిర్ణయాలు చేస్తారు. అందరికీ సహకరించడం, తద్వారా గౌరవ మర్యాదలు పెంచుకోవడం వంటి ఉంటాయి. కుటుంబ అవసరాలు తీర్చడం ప్రధాన అంశంగా ముందుకు సాగుతారు. పబ్లిక్ రిలేషన్ వ్యాపకాలు పెంచుకుంటారు. గౌరవింపబడతారు. మృగశిర 1, 2 పాదాల వారికి ప్రత్యేక ఫలితాలు. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో కలువ చేసుకోవద్దు. మీ విషయంలో ఇతరులకు ప్రమేయానికి అవకాశం వద్దు. పుణ్యకార్య శుభకార్య విషయంగా ప్రయాణాలు ఎక్కువ, ఖర్చులు ఎక్కువ. వృత్తి విషయంగా ప్రతి పని మీరే స్వయంగా పరిశీలించవలసిన కొంత ఒత్తిడికి లోనవుతారు. లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం నిత్యం పారాయణ చేయండి. ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో లక్ష్మీ పూజ చేయడం, గోపూజ చేయడం విశేషం. గ్రహశాంతి ప్రత్యేకంగా అవసరం లేదు, కానీ నవగ్రహ స్తోత్రాలు రోజు పారాయణ చేయడం వలన శ్రేయస్కరం చెప్పాలి. పంచముఖ రుద్రాక్ష ధారణ చేయడం వలన చాలా మంచి ఫలితాలు పెరిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి